హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ మానస క్రియేషన్స్. ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుని ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేగనిచ్చిన తర్వాత ఈలోపు మనం చింతపండు కూడా నానబెట్టుకుందామండి. ఈలోపు బాగా వేగిన ఉల్లిపాయల్లో కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని కొంచెం బాగా వేగనిద్దామండి. ఆ వేగిన దాంట్లో చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్న వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను ఉల్లిపాయల్లో వేసి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పంచదార, జీలకర్రతో ఒక స్పెషల్ పొడి చేశానండి. దీనివల్ల పులుసుకి మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుందండి. ఇది మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.